నమస్కారం అండి. మా ఇంటికి అర్ధరాత్రి 3కి దొంగతనానికి ఒకతను వచ్చాడు. మా ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. మేము రాత్రిపూట నిద్రపోతుంటే దొంగతనానికి వచ్చి తలుపు పగలగొట్టడం చూశాడు. చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా దొంగ దొంగ అని అరిసి మేము ఇంటిపై నుంచి కిందకొచ్చి చూసాము. అప్పుడు ఆ దొంగని అడగంగానే దొంగ మా మీద తిరగబడి మమ్మల్ని కొట్టబోయాడు. కొట్టబోతే మేము మందులిచ్చి పంపించేసాం. అలాగా మా పక్క సందులోకి వెళ్ళి వేరే ఇంట్లో దొంగతనానికి మళ్ళీ వేరే ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళు అతన్ని బాగా చితక్కొట్టి పోలీసులకు అప్పచెప్పారు. దాని తర్వాత తెల్లారితే చచ్చిపోయాడు. అది ఎలా చచ్చిపోయాడు అనే సంగతి మాకు తెలీదు. కానీ పోలీసుల విచారణలో మేమే ముద్దాయిగా ఉన్నట్టుగా భావించి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మేము జైల్లో 35 రోజులు ఉన్నాము. బాగా ఇబ్బంది పడ్డాము. దాని తర్వాత షిబ్లీ గారిని కలవడం జరిగింది. ఆయన మమ్మల్ని మా మీద ఉన్న మైనారిటీ లాగా నేను వచ్చానండి. నేను వస్తే మా ఆయన జైల్లో ఉన్నారు. ఉండేసరికేనేమో ఇలా ఇబ్బంది, మా ఆయన చెయ్యని నేరానికి జైల్లో పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పి షిబ్లీ గారి దగ్గరికి వచ్చాను. ఆయన నాకు చాలా సాయం చేశారు, చాలా ఇదిగా చేశారు. వచ్చి మా ఆయన్ని విడిపించారండి. చాలా కృతజ్ఞతలు షిబ్లీ గారికి. దాని తర్వాత ఇప్పుడు మా ఆయన గారు జైల్లో నుంచి బయట వచ్చేసారు. తర్వాత అది ఆ కేసు ఇదవుతుంది, ఆ కేసు లేకుండా చేయాలని మాకు కృతజ్ఞతలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక విచిత్రమైనటువంటి ఒక ఇష్యూ, ఏదైతే ఆ ఇష్యూ మన దృష్టికి వచ్చిందో ఆ అంశం గురించి మీతో పంచుకుందామని చెప్పేసి, ఇందులో సహకరించినటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేయడం మా అందరి యొక్క బాధ్యత. కాబట్టి ఈ యొక్క వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ఈ మిత్రుడి పేరు వచ్చేసి, ఇతని పేరు ఖలీలు, మరియు అదేవిధంగా ఇతని పేరు బాజీ. వీరిద్దరికీ ఆప్తమిత్రుడు ఇతను నరేంద్ర గారు. వీళ్ళు ఈ నరేంద్ర గారు మరియు ఈ బాజీ గారు ఇద్దరు కూడాను బైక్ మెకానిక్గా ఉంటూ వాళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈయన ఖలీల్ గారు ఒక చిన్నపాటి ఒక పంచర్ కొట్టును ఆయన తీసుకుని నడుపుతున్నారు. మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి న్యూ ఆర్ఆర్పేటే కదండి, ఓల్డ్ ఆర్ఆర్పేటలో ఒక చిన్నపాటి ఇంట్లో, అంటే 35 గజాల ఇల్లు అనమాట అది. అవన్నీ మొత్తం కాలనీ మొత్తం అక్కడ నివాసం ఉంటున్నారు. ఒకానొక రోజు ఏమైందంటే, ఒక దొంగ వీళ్ళ ఇంటికి దొంగతనం చేయడానికి వస్తే ఆ దొంగని పసిగట్టి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆ దొంగే ఇతన్ని కొట్టడం జరిగింది. దాని తర్వాత అతను పారిపోయిన తర్వాత పక్క సందులో కూడాను అతను దొంగతనం చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళు కూడాను పట్టుకుని అతన్ని, ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు అతన్ని చితకబాదడం జరిగింది. ఇది మన దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. దాని తర్వాత వాళ్ళు ఎవరైతే అక్కడ రెండో సందులో పట్టుకొని కొట్టారో వాళ్ళు పోలీసులకు అప్పచెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఏంటంటే ఆ దొంగ చచ్చిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఎవరైతే ఈ ఖలీల్ మరియు బాజీ వీళ్ళిద్దరిని కూడాను పోలీసులు జస్ట్ వాళ్ళని మేము విచారణ చేస్తున్నాం, విచారణ నిమిత్తం మాకు పంపించండి అని చెప్పి లాస్ట్లో ఒక ఫైండ్ ఏంటంటే వీళ్ళిద్దరిని కూడాను అరెస్ట్ చూపించడం జరిగింది. అరెస్ట్ చూపించి ఇద్దరిని కూడాను జైల్లో పెట్టారు. అది కూడాను మర్డర్ కేసు వీళ్ళపై నమోదు చేయడం జరిగింది. ఈ అంశాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళ మిత్రుడైనటువంటి నరేంద్ర గారు, నిజంగా ఈ నరేంద్ర సోదరుడికి మనం ఎంత అభినందించినా కానీ తక్కువే. దానికి గల కారణం ఏమిటంటే, ఇతను పడినటువంటి పాటలు కూర్చొని ఈ ఇష్యూ సంఘటన మొత్తాన్ని కూడాను డ్రాఫ్ట్ చేసుకొని దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో తీసుకెళ్ళడానికి అని చెప్పేసి ఆయన అక్కడికి చేరుకోగా, ముఖ్యమంత్రి గారు అవైలబుల్ లేకపోగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు శ్రీ టిడి జనార్దన్ గారిని కలిసి విషయాన్ని మొత్తం కూడాను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఈ మొత్తం విషయం చూశారో తర్వాత అసలు ముందు దీని యొక్క ప్రాథమిక విచారణ చేపట్టండి అని చెప్పేసి నా వద్దకి రిఫర్ చేస్తే, మళ్ళీ వీళ్ళ యొక్క స్థితిగతులు, దాని తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పూర్తిగా కనుక్కున్న తర్వాత ఇందులో వీరి యొక్క ప్రమేయం దూరం దాకా లేదు. కానీ వాళ్ళు ఈ ఇద్దరు చిన్నారుల్ని తీసుకొని వీళ్ళ ఖలీల్ వాళ్ళ భార్య మరియు అదేవిధంగా వీళ్ళ మదరు, దాని తర్వాత వాళ్ళ ఫాదరు, వీళ్ళందరూ కలిసికట్టుగా ఇక్కడికి రావడం జరిగింది. కలిసిన తర్వాత ఇష్యూ మొత్తం తెలుసుకొని మళ్ళీ ఈ అంశంలో ప్రస్తుతానికైతే చేయడానికి ఏం లేదు, కానీ ముందుగా బెయిల్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మన గౌరవ టిడి జనార్దన్ గారి దృష్టిలో పెట్టంగానే ఆయన ఇమ్మీడియట్గా పార్టీ నుంచి లక్ష్మీనారాయణ గారిని అడ్వకేట్గా నియమించడం జరిగింది. నియమించిన తర్వాత వితిన్ ఐ థింక్ 3 or 4 days అంతే, మ్యాక్సిమం 4th డే
మాషల్లా బెయిల్ అనేది వీళ్ళిద్దరికి కూడాను గ్రాంట్ అవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు ఒక ఎత్తు అయితే మళ్ళీ ఆ బెయిల్కి జామీన్ ఇవ్వడానికి కూడాను మళ్ళీ లేని చాలా పాటలు పడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి కూడాను సొంత ఇల్లు లేదు. కనీసం ఇప్పుడు క్యాష్ పరంగా కట్టుకోవాలన్నా కానీ ఒక్కొక్కడికి 10,000 చొప్పున రెండు అంటే 40,000 రూపాయలు కావాలి. ఈ పరిస్థితిలో ఏం చేయాలి అని చెప్పేసి అర్థం కాక, సరే నేను నా యొక్క షూరిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్న లోపలనే ఇమ్మీడియట్గా మన గౌరవ మంత్రివర్యులు, సీనియర్ మంత్రివర్యులు జనాబ్ శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టిలో కూడాను ఈ అంశం తీసుకెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి రాజేష్ అడ్వకేట్ గారు ఆయన్ని కూడాను అప్పచెప్పి ఈ అంశంలో మీరు ఏం చేయగలరో చేయండి, ఇమీడియట్గా సాల్వెన్సీ సర్టిఫికేట్స్ ఏర్పాటు చేయండి దీనికి డబ్బులు కట్టకుండా అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు 20,000 తీసుకొని రావడానికి 10 రూపాయల వడ్డీకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వీళ్ళది. ఏంటమ్మా ఎలా తీసుకొస్తావంటే 10 రూపాయల వడ్డీకి తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళిద్దరు కూడాను, అదే ఈవిడ వచ్చేసి ఈయన గారి భార్య, బాజీ గారి భార్య. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఎన్ఎండి ఫారూక్ గారు ఇమ్మీడియట్గా దీంట్లో జోక్యం చేసుకొని మళ్ళీ ఆయన కూడాను వీళ్ళకి బెయిల్ ఏర్పాటు అయ్యేటట్టుగా, అదేవిధంగా వెస్ట్ నియోజకవర్గం చెందినటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ సుజనా చౌదరి గారు కూడాను ఈ అంశంలో చొరవ చూపించి ఇమ్మీడియట్గా వీళ్ళకి పూర్తి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి భావించి వీళ్ళు విడుదలైన తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో ఈ అన్యాయానికి పరిహారంగా ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక న్యాయం మా వైపు నుంచి కూడాను చేస్తామని చెప్పేసి ఆయన కూడాను హామీ ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం ఇష్యూ మీ దృష్టికి తీసుకొని రావడానికి, మీతో పంచుకోవడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు రెండు. ఒకటి, ఈ రోజున మనం విజయవాడలో ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నాం, కానీ అది మా దృష్టికి రాలేదు. వాస్తవానికి ఈ సోదరుడు నరేంద్ర వల్ల ఈ ఇష్యూ అనేది ఈ ప్రపంచానికి తెలిసింది, మన అందరికీ కూడా తెలిసింది. మా అంతవరకు తీసుకొని రావడంలో సహకరించింది నరేంద్ర. అంటే ఏదైతే ఈ దేశం యొక్క గొప్పతనం ఉందో, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం, కమ్యూనల్ హార్మనీ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం, మత సామరస్యం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి దీని యొక్క పునాదులు ఈ కమ్యూనల్ హార్మనీపై ఉన్నాయి అని చెప్పడానికి, మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, మన విజయవాడలో దీనికి అసలు తావే లేదు. అసలు ఇటువంటి మతాల్ని ఆధారం చేసుకొని ఒకరి మనసులో ఒకరికి ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఇక్కడ మనం అందరం కూడాను అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటాము అన్న దానికి నిదర్శనంగా ఈ నరేంద్ర చేసినటువంటి పని నిజంగా మనస్ఫూర్తిగా నరేంద్రని ఈ సందర్భంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అయితే, రెండోది, ఈ అంశం మొత్తంలో కూడాను సహకరించిన వాళ్ళు మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలు టిడి జనార్దన్ గారు అయితే, రెండో వైపు నుంచి మన ఎన్ఎండి ఫారూక్ గారు, అదేవిధంగా సుజనా చౌదరి గారు. అంటే ఇక్కడ నేను ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, తెలుసో తెలియకో పొరపాట్లు అనేది జరుగుతుండే, స్టేషన్లో ఎక్కడైనా కానీ అన్యాయం అనేది జరుగుతుండేది. కానీ తెలిసిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉంటుంది. అటువంటి న్యాయం చేయటానికి వీరందరూ కూడాను ముందుకు వచ్చి పూనుకొని ఈ రోజున ఈ చిన్నారి, ఈ పాప పేరు అర్షియా, ఈ అమ్మాయి నా దగ్గరగా వచ్చినప్పుడు ఈ అమ్మాయి చేతికి సిలైన్ పెట్టి అసలు మాట్లాడినా కూడాను మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఉంది. ఎంత పలకరించినా కానీ పలకరించలేనటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఉంది. కానీ మొత్తం పూర్తిగా బెంగ పెట్టేసుకుంది, హాస్పిటలైజ్ అయిపోయింది. అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూడాను, రెండు ఫ్యామిలీలు కూడాను చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి అంశంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను చేతులు జోడించి వాళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి సంఘటనలు మా దృష్టికి, మా సాయశక్తుల, మాకు తెలిసి వచ్చినంత వరకు మేము ప్రతి ఒక్కరికి కూడాను మా చేతుల్లో ఎంతైతే ఉందో అంతవరకు వాళ్ళకి సహాయం చేయడానికి మేము ఇన్షాల్లా 24/7 365 డేస్ ఎల్లవేళలా కులం, మతం ఎటువంటి ఆధారం లేకుండా ప్రతి ఒక్కరికి కూడాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వెల్కమ్ చేస్తుంది. ఇటువంటి వీళ్ళకి సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా మన గౌరవ టిడి జనార్దన్ గారికి, ఎన్ఎండి ఫారూక్ గారికి, వీళ్ళందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.